ఓరి దేవుడా! కొత్తప్పుకు పోతే పాతప్పు బయటపడిందంట. అలా ఉంది ఇప్పుడు నా పరిస్థితి. హెల్త్ బాగోలేదని రెస్ట్‌లో ఉంటే కిచెన్ రూమ్‌ని ఇలా తయారు చేసేశారు. సరే ఏదో విధంగా మా వారి హెల్పు, అలాగే మా బుడ్డదాని హెల్ప్ తీసుకొని కిచెన్ రూమ్‌ని క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. వాళ్ళ పనులు ఎలాగున్నాయంటే అయితే ఆదివారం లేకుంటే సోమవారం అన్నట్టున్నాయి. ఏది ఏమైనా ఇంకా ఓన్‌గా క్లీనింగ్ స్టార్ట్ చేసేసా. ఈ వీడియో మోటివేషనల్‌గా ఉంటుందని షేర్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. దేవుడు బంగారు బండారాలు బయటపడినట్టు మా ఇంట్లో అంట్లు తోమడానికి బండారాలు బయటపడుతున్నాయి. ఇంక నేనైతే ఇవి చూసి కళ్ళు తిరగడమే తక్కువయింది. క్లీనింగ్ చేయవలసొచ్చింది ఇప్పుడు. ఇంకా ఫస్ట్‌గా ఏమిటంటే ఇక్కడ గ్రైండర్ ఎక్కడ ఉండవలసిందో అక్కడ ఉండాలని అది మొదటగా దాని ప్లేస్‌లో అది పెట్టేసుకున్నాను. తరువాత వచ్చి సింక్‌లో కాకుండా కౌంటర్ టాప్ మీద ఉన్న గిన్నెలు కూడా ఎక్కడ పెట్టాలో తెలియక కిందైతే పెట్టేస్తున్నాను. ఆనియన్ కట్టర్ అయితే దాని పార్ట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలీదు. అవన్నీ ఎదుగుతున్నాను ఒక దిక్కున పెట్టడానికి. ముందు రోజు ఇడ్లీ వేసాను. అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అవి కూడా తీసేసాను. ఇంకా అట్లు కూడా వేస్తూ ఉంటాను ఉత్తప్పులో. అవి కూడా అట్లా అట్లా రేకు ఇవన్నీ తీసేసి పక్కనైతే పెట్టేస్తాను. ఇక్కడైతే మరీ దారుణం. సెల్ఫ్ లో ఉన్న కంటైనర్ బాక్సులు అన్ని కిందే ఉన్నాయి. ఆల్మోస్ట్ అంతానే జిడ్డు జిడ్డు పెట్టేసినవి. ఇవన్నీ లైజాల్ వేసి కొద్దిగా క్లాత్ తోటి క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఏదో చిన్న ఫంక్షన్ చిన్న పండుగ వస్తే ఎలాగ సెల్ఫ్ క్లీన్ చేసుకుంటామో అంత క్లీనింగ్ చేయవలసి వచ్చింది. ఇప్పుడు మొత్తం కౌంటర్ టాప్ మీద ఈ సాల్ట్‌కి డబ్బా మీదకి మూత లేదు. అలా ప్రతి దాని మీదకి ఏదో ఒకటి లేకుండా పోయిందన్నమాట. స్పూన్లు ఉంటే డబ్బా లేదు, డబ్బా ఉంటే స్పూన్ లేదు, అలా అయిపోయింది. ఇక్కడ కొన్ని మా వారు సండే కదా కొన్ని ఐటమ్స్ కిరాణా తీసుకొస్తూ ఉంటారు. అవి కూడా అలా మూటలతో అలా ఉండిపోయినవి. అవి కూడా నేను కంటైనర్లో వేసేసుకుని ఎక్కడ ఉండవలసిన వస్తువులు అక్కడైతే పెట్టేసుకున్నాను. కొద్దిగా ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత నా బ్రెయిన్ రిలీఫ్ ఇచ్చింది మాట. అమ్మయ్య, ఇవి కొద్దిగా ఎక్కడ ఉండవలసిన వస్తువులు అక్కడికి వెళ్తున్నాయి మాట అని అనిపించింది. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever try. ఇక్కడ మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత అంట్లు తోముకునే సోప్ తోటి పీస్ తోటి ఇక్కడ శుభ్రంగా తోమేశాను. చాలా గట్టిగా మురికొచ్చింది. క్లీనింగ్ ఇక్కడ గట్టిగానే పడిందండి నాకైతేని. ఎందుకంటే ఆయిల్ జిడ్డుగా ఉండి బేగా వదలట్లేదు. కొద్దిగా నానబెట్టి వదిలేసి మళ్ళీ తోముతున్నాను పీస్ తోటి. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go. అమ్మయ్య, ఇక్కడైతే క్లీనింగ్ అయిపోయింది. చిన్న చాక్ పీస్ తోటి ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. Close till I get up. Time is barely on our side. గ్యాస్ పై కూడా చాలా డస్టీగా ఉంది. ఆయిల్ కింద అయిపోయింది. ఇది కూడా శుభ్రంగా పీస్ తోటి వాటర్ తోటి తోమేసుకుంటున్నాను. ఇది కాసేపు నానబెట్టి వదిలేస్తాను కానీ జిడ్డు అస్సలు వదలదండి. ఇది కిందకి వదిలేస్తే ఆ ఫ్లోర్ అంతా జిడ్డు అయిపోద్ది. అక్కడే అలా ఫినిషింగ్ అయితే చేసేస్తున్నాను. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go.
1 అవర్ నాన్ స్టాప్గా క్లీనింగ్ మొదలు పెడితే ఈ కౌంటర్ టాప్ అలాగే గ్యాస్ కౌంటర్ నీట్గా క్లీన్గా అయిపోయినవి. ఎప్పుడన్నా నీరసంగా ఉన్నా బద్ధకంగా ఉన్నప్పుడు ఇలా మోటివేషనల్ క్లీనింగ్ వీడియోస్ చూస్తూ ఉంటే మనకు తెలియకుండానే మనలో ఒక బూస్టింగ్ తోటి మనం మళ్ళీ పనులు చేసుకుంటూ ఉంటాము. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా అవ్వలేదండి. ఆ తోముకున్న సామానాలు కూడా సర్దుకోవాలి. Hold me close till I get up. Time is ఇక ఫైనల్గా డోర్ మ్యాట్లు కూడా ఉతికేసుకున్నానండి. మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వీడియో ఎలా ఉన్నది అన్నదే. వీడియో తీస్తూ పని చేయడం అన్నది చాలా కష్టమండి. అది నేను నీరసంగా ఉన్నా కూడా చేశాను. వీడియో కోసమే కాదు, మోటివేషనల్ అవుతుంది, ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టు తీసాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్